నమస్కారం అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. 2027 H1B లాటరీ అంటే ఇప్పుడు 2026లో లాటరీలో ఎంటర్ అవుతారు. వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ H1 పిటిషన్ అప్లై చేసుకుంటారు. ఇంకా అక్టోబర్ నుంచి జాబ్లో జాయిన్ అవటం లాంటివి స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో అయితే లాస్ట్ ఇయర్ 2025లో అప్రూవ్ అయినటువంటి పిటిషన్లు కూడా ఇంకా స్టిల్ కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, సార్ మాకేమీ అప్రూవల్ రాలేదు, అది రాలేదు అని. బట్ స్టిల్ ఇది ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఈసారి ఏంటంటే ఇక వేజ్ బేస్డ్ సెలక్షన్ అనమాట. అంతకుముందు ఇయర్ ముందు ఏమిటంటే జస్ట్ ఎన్ని అప్లికేషన్లు అయినా వేసుకోవచ్చు, $10 కట్టేస్తే అది పోయింది. లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక పర్సన్ ఒక అప్లికేషన్ అని చెప్పి వచ్చింది రూల్. ఇప్పుడు ఈ ఇయర్కి వచ్చేటప్పటికి ఏంటంటే వేజ్ బేస్డ్ అనమాట. అంటే ఏంటంటే సిస్టంలో ఉన్నటువంటి ఫ్రాడ్, ఎక్కువ మంది ఎక్కువ అప్లికేషన్లు వేసేస్తున్నారు. సో జెన్యూన్ పర్సన్ ఎవరైనా H1B మీద సెలెక్ట్ అవ్వాల్సిన వాళ్ళు సెలెక్ట్ అవ్వలేకపోతున్నారు అన్న ఉద్దేశంతో ఈ రూల్ తీసుకొచ్చారు. యాక్చువల్గా అయితే ఈ రూల్ కరెక్ట్గా చెప్పాలంటే మెయిన్ మంచి స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి, మంచి పెద్ద కంపెనీలో జాబ్ వచ్చేటువంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. కానీ కొంత కన్సల్టెంట్లు, తర్వాత ఏజెంట్లు ఇలా ఇంతకుముందు ఎట్లయితే అప్లై చేసి ఇండియా నుంచి డబ్బులు తీసుకొని ఏదో 4 lakhs 5 lakhs ఇచ్చి వచ్చి తర్వాత 70-30 బేసిస్లో అప్లై చేసే వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. సో దీని గురించి డీటెయిల్స్ అన్ని ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది March 4th నుంచి స్టార్ట్ అవుతుంది. March 19th లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. ఈ మధ్యలో పిటిషన్స్ వేసుకోవాలి. తర్వాత ఏంటంటే March 31st లోపు వాళ్ళు సెలక్షన్స్ అనేవి జరుగుతాయి. వాళ్ళు వేజ్ ప్రకారం సెలెక్ట్ చేస్తారు. సో దీని గురించి డీటెయిల్స్ నేను ఆల్రెడీ క్లియర్గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒకటి చేసా. ఒకవేళ మీరు మిస్ అయితే మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో పెడతా, వెళ్ళి చూడండి. ఇక లెవెల్ 4 లెవెల్ 3 లెవెల్ 2 లెవెల్ 1 టైమ్స్ అంటే ఎక్కువ జీతము ఆ పర్టిక్యులర్ లొకేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కాలిఫోర్నియాలో ఆ SOC కోడ్ ప్రకారం మీ జాబ్ ప్రకారం మీ పొజిషన్ ప్రకారం మీకు ఎంత శాలరీ అయితే ఉంటుందో ఆ శాలరీని బట్టి అది DOL వెబ్సైట్లో వేజ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేది నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చూపించాను మీకు. అలాగా మీరు సెలెక్ట్ చేసుకోకుండా చూసుకోవచ్చు. ఆ వేజ్ ప్రకారం ఏంటంటే మీది 4 times వెళ్ళాలా లేకపోతే 3 times వెళ్ళాలా అలా డిసైడ్ చేస్తారు. దాంట్లోంచి ఏంటంటే మీకు ఒకసారి సెలక్షన్ కాకపోయినా ఇంకొకసారి సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అంటే హై శాలరీ ఉంటే మీకు 4 సార్లు ఆప్షన్ వస్తుంది అనమాట సెలెక్ట్ అవ్వడానికి. సో ఇంకా స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళకి 2 సార్లు ఉంటుంది అవకాశం. ఏంటి అంటే వాళ్ళ 20,000 దాంట్లో వస్తారు. ఒకవేళ దాంట్లో రాకపోయినా ఈ 65,000 దాంట్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 85,000 అనేది యాజ్ యూజువల్గా కామన్గా ఉంటాయి. దాంట్లో అయితే చేంజ్ అయితే ఏం లేదనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఇయర్ ఎవరెవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా నుంచి ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే వాళ్ళకి అవకాశం ఉండదు. ఖచ్చితంగా దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే అవకాశం ఉంటుంది కానీ 100K కట్టాలి. సో కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఫిల్టర్ అయిపోయినట్టే. 100K కట్టి ఎవరైనా సరే హైలీ టాలెంటెడ్ వాళ్ళని కనుక ఏ గూగుల్లో, మెటానో, ఫేస్బుక్కో, ఇప్పుడు IITలో మొన్న హైదరాబాద్ IIT నుంచి ఒక కుర్రోడికి మంచి టాప్ జాబ్ వచ్చింది కదా, అలాగే ఏమైనా చెన్నై IIT అన్సో, బాంబే IIT అన్సో, లేకపోతే హైదరాబాద్ IIT అన్సో 100K కట్ అయినా వాళ్ళని తెచ్చుకుంటారు. బట్ అదేంటంటే అట్ ద టైమ్ ఆఫ్ పిటిషన్ స్టేజ్ అనమాట. లాటరీ స్టేజ్లో ఏంటంటే వాళ్ళు మీ బేస్డ్ ఆన్ మీ కంపెనీ, మీ లొకేషను, మీ క్లయింట్, ఈ బేస్ మీద మీ శాలరీ ప్రకారం వాళ్ళు మిమ్మల్ని లాటరీలో సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా ఫర్దర్గా మనం పిటిషన్ అప్లై అనేది చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు అడ్వాంటేజెస్ ఎవరికి ఉంటాయి అంటే, మోర్ ఆర్ లెస్ L1 మీద వచ్చినటువంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఎందుకంటే అదే కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు L1 అయిపోవచ్చింది, వీళ్ళని పంపించే బదులు H1 వేసి ఇక్కడనే ఉంచుకుంటే బెటరు అనేటువంటి ఆప్షన్ కింద కంపెనీస్ L1 వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సేమ్ టైం H4 వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా H4 వాళ్ళు కనుక H1లోకి వద్దాము అనుకుంటే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు H4 EADకి కూడా చాలా ట్రబుల్లో ఉంది కదా. అంటే ఏంటి, ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ తీసేశారు. ఇప్పుడు అప్లై చేస్తే ఎప్పటికో కానీ రావట్లేదు. వాళ్ళవి కూడా చాలా పెండింగ్ ఉంటున్నాయి. ఎందుకు వచ్చిన తలనొప్పి. ఒకళ్ళ H1 ఒకళ్ళ H4లో ఉండి జాబ్ పోగొట్టుకోవటము అని అనుకుంటే, ఇద్దరు H1లో ఉన్నారనుకోండి, ఫర్ ఎనీ రీజన్ రేపు పొద్దున ఈ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఎప్పుడైనా సరే మళ్ళీ H4కి డిపెండెంట్కి వెళ్ళడానికి, అంటే హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి H4 వాళ్ళు ఎవరైనా H1 అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఫర్ నెక్స్ట్ OPTలు, STEM OPT, F1 స్టూడెంట్స్ డైరెక్ట్ అప్లై చేసుకోవాలంటే వాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ శాలరీ ప్రెజెంట్ ఇప్పుడు మీరు ఏదైతే పెట్టి అప్లై చేస్తారో మీ ఎంప్లాయరు,
ఆ బేసిస్ మీద మీ లాటరీ సెలెక్ట్ చేసిన తర్వాత ఫర్దర్గా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మీ పిటిషన్ అప్లై చేసేటప్పుడు అప్పుడు డీటెయిల్ స్క్రూటినీ అనేది చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డీటెయిల్డ్గా చెక్ చేయరు, అసలు ఎంప్లాయర్ ఉన్నాడా, ఇన్వెస్టిగేషన్లు అవి ఇవి ఏం చేయరు. ఇప్పుడు మీరు ఒక 2 లక్షలు పెట్టి $2 లక్షల మీరు అప్లై చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియాలో ఒక జాబు. సో మీ వెయిటెడ్ సెలక్షన్ ప్రకారం ఆ లొకేషన్కి ఆ శాలరీ హై శాలరీ అనుకుంటే మీది లాటరీ పికప్ అయింది అనుకోండి, మార్చి 31 తర్వాత సెలక్షన్ అయిపోయిన తర్వాత మీ పిటిషన్ అప్లై చేస్తారు. జూన్ 30 వరకు టైం ఇస్తారు కదా, అప్పుడు వాళ్ళు చెకింగ్ అనేది చేస్తారనమాట. అంటే నిజమైన క్లయింటా కాదా, లొకేషన్ కరెక్టా కాదా, సో మీకు ఇచ్చిన శాలరీ దానికి వాళ్ళు అంటే ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి ఇప్పుడు తక్కువ శాలరీ నుంచి హెచ్1బి రావటం కోసం అని చెప్పేసి మీరు సడన్గా శాలరీ ఏమన్నా అప్ అయిందా, పాత శాలరీలు ఎంత ఉన్నాయి, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏంటి, మీ జాబ్ హిస్టరీ ఏంటి, అప్పుడు చేస్తారనమాట. అప్పుడు కనుక వాళ్ళకి అనుమానం వస్తే ఇంకా కంపెనీ ఇన్స్పెక్షన్లు కానీ లేకపోతే మీ H1 రిజెక్ట్ చేయటం కానీ RFEలు పడటం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ చాలా మందికి అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే ఈ వేజ్ లెవెల్స్ అనేవి ఇప్పుడు రేపు పొద్దున అంటే కొంచెం కొన్ని ఏరియాల్లో రిమోట్ ఏరియాలలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ లొకేషన్లో చూసుకుంటే ఆ జాబ్కి $1,00,000 హై శాలరీ అనుకోండి, అక్కడ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అలాగా అప్లై చేసుకోవచ్చు కదా అని కొంతమంది కామెంట్లలో వాటిలలో మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. సో అంటే 2-3 అనడం కూడా ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి లూప్ హోల్స్ అన్ని ఎతుకుతారు, రిమోట్ ఏరియాకి వెళ్ళిపోయి రిమోట్ వర్క్ అని చెప్పేసి ఆ $1,00,000 అప్లై చేస్తారు అని. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు లాటరీలో మీరు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఫైన్. అక్కడ వాళ్ళు డీటెయిల్ ఎంక్వైరీ చేయరు. మీ పిటిషన్ పికప్ అయింది అనుకోండి, పికప్ అయ్యి మీరు అప్లై చేసినప్పుడు అప్పుడు చెక్ చేస్తారనమాట. అప్పుడు ఏంటంటే మీ పాత హిస్టరీ ఉంటుంది కదా, మీరు ఎక్కడ జాబ్ చేశారు, ఎంత జీతానికి చేశారు, మీ కన్సల్టెంట్ ఎవరు లేకపోతే క్లయింట్ ఎవరు, ఇవన్నీ చూసి సడన్గా ఏదైనా చేంజ్ అనిపించింది అనుకోండి వాళ్ళకి, అంటే నిన్న మొన్నటి దాకా కాలిఫోర్నియాలో పనిచేసినటువంటి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మన H1 చేసే వాళ్ళు ఏంటంటే ఇన్ హౌస్ క్లయింట్, ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుస్తుంది. H1 ఎట్లా అప్లై చేస్తారంటే ఇన్ హౌస్ క్లయింట్. ఓకే, కాలిఫోర్నియాలో ఇన్ హౌస్ క్లయింట్ అని చెప్పి మీరు H1 అప్లై చేశారు. ఇది మన ఏది స్టెమ్ ఓపీటీ మీద ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, సడన్గా మీరు H1 అప్లై చేశారు ఎక్కడో మారుమూల రిమోట్లో ఆ శాలరీ మ్యాచ్ చేయడానికి, అంటే ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళిపోతాం సడన్గా. సో ఇలాంటివన్నీ అంటే ఈ స్టెమ్ ఓపీటీ అసలు జెన్యూనా కాదా, సో ఇలాంటివన్నీ చెక్ చేస్తారనమాట. ఇప్పుడు H4 వాళ్ళు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, న్యూజెర్సీలో ఉంటున్నారు వాళ్ళు, న్యూయార్క్లో జాబ్ చేస్తున్నారు, సడన్గా ఎక్కడో తక్కువ జీతానికి వేరే చోటు నుంచి ఎక్కడి నుంచో H1 అప్లై చేశారనుకోండి, ఈ లొకేషన్ ఇవన్నీ మారిపోతాయి కదా, ఓవర్ నైట్ అయితే మనం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోలేము కదా అక్కడి నుంచి అక్కడికి. ఇలాంటివన్నీ మీ లాటరీ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మీరు పిటిషన్ అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు ఇన్స్పెక్షన్స్ జరిగేటువంటి ఛాన్స్ ఉంది. అవసరమైతే వాళ్ళు క్లయింట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఏంటంటే ఫ్రాడ్ అనేది 90% తగ్గిపోతుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైము అవకాశాలు అనేవి ఓపీటీ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఇప్పుడు ఓపీటీ నుంచి స్టెమ్ ఓపీటీ 2-3 years అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ గ్యాదర్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి శాలరీ తోటి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ H1B కొంత ట్రబుల్లో ఉంది కాబట్టి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇంకా స్టిల్ H1B రిక్రూట్మెంట్లు చేసుకుంటూనే ఉన్నాయి, చిన్న కంపెనీలు మాత్రమే చేసుకోవట్లేదు. సో దీని మీద నేను డీటెయిల్ వీడియో సపరేట్గా రేపు చేస్తా కానీ, బట్ H1Bకి ఇంకా మంచి ఛాన్స్ ఉంది, ఆఫర్లు వస్తూనే ఉన్నాయి, జాబులు పడుతూనే ఉన్నాయి. DOL వెబ్సైట్ ప్రకారం వాళ్ళు చూసుకుంటే కంపెనీస్ అన్ని అప్లై చేస్తూనే ఉన్నారు. కొన్ని కంపెనీస్ లైక్ TCS, కాగ్నిజెంట్ ఇట్లాంటివన్నీ ఏంటంటే వాళ్ళు కొత్త H1Bని తీసుకోమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇండియా నుంచి తీసుకొస్తారు కాబట్టి, ఒకవేళ తీసుకొచ్చే ఆప్షన్ ఇప్పుడు 100K కట్టి తీసుకొచ్చే ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి L1 వాళ్ళకి ఏమన్నా ప్రమోట్ చేసి H1 అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. బట్ మెయిన్ ఎక్కువ స్టూడెంట్స్కి అయితే కొంచెం ఈ ఇయర్ హెల్ప్ అవుతుంది. ఇక ఇండియా నుంచి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఆబ్వియస్లీ ఇంకా 100K కట్టయితే ఎవరు తీసుకురారు కానీ, బట్ ఒకవేళ ఎవరికైనా ఆల్రెడీ H1 ఉండి స్టాంపింగ్ ఉండుంటే మోస్ట్ ప్రాబబ్లీ ఏమన్నా మీకు కొత్తగా ఇప్పుడు ఏది ట్రాన్స్ఫర్ పెట్టుకొని, మరి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకుంటే మళ్ళీ స్టాంపింగ్ చేయించుకోవాలా, 100K కిందకు వస్తారా, ఇలాంటి కొన్ని రూల్స్ అన్నీ ఉంటే కానీ
ఓకేలా అది పాసిబిలిటీ ఉంది 100K కట్టకుండా అని అంటే ఆల్రెడీ H1 స్టాంపింగ్ ఉన్న వాళ్ళకి, ఇండియాలో ఉన్న వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అది ఒకసారి మీ ఎవరు కన్సల్టెంట్లో ఎంప్లాయర్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇది వీడియోని చెప్దాం. వీడియో మీకు నచ్చినటువంటి ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.